నర్సాపురం మండలం పసలదీవి గ్రామంలో పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ మాస్టర్గా పనిచేస్తున్న రాయప్రోలు ప్రసాద్ ఖాతాదారులకు సంబంధించిన డబ్బులను పక్కదారికి పట్టించాడు. ఖాతాదారులకు సంబంధించిన పాస్ పుస్తకాలను గత కొన్ని నెలలుగా తన వద్దే ఉంచుకుంటున్నాడు. వీరందరూ కూడా ఖాతాదారులందరూ కూడా పొదుపు ఖాతాల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు మరియు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పలు రకాల పథకాలకు సంబంధించిన డబ్బులను పోస్ట్ ఆఫీస్లో జమ చేసేందుకు అక్కడికి వస్తూ ఉంటారు. అయితే వీటినన్నింటినీ కూడా ఆ డబ్బులను ఖాతాదారుల డబ్బులన్నింటినీ కూడా ఆన్లైన్లో నమోదు చేయకుండా ఆ పాస్ పుస్తకాలను ఖాతాదారులకి ఇవ్వకుండా అదేవిధంగా నెట్టుకొస్తున్నాడు. అయితే గత కొన్ని రోజులుగా కూడా పోస్ట్ మాస్టర్ రాయప్రోలు ప్రసాద్ కార్యాలయానికి రాకపోవడంతో ఖాతాదారులకు అనుమానం వచ్చింది. అయితే తమకు సంబంధించిన పాస్ పుస్తకాలను గత కొన్ని నెలలుగా తన వద్దే ఉంచుకుంటున్నాడు, అసలు డిపాజిట్ చేస్తున్నాడా లేదా అంటూ కూడా అక్కడ ఆందోళన చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని పాస్ పుస్తకాలతో పాటు ఆన్లైన్ రికార్డులను పరిశీలిస్తుంటే ఎక్కడా కూడా దాంట్లో పొంతం లేకపోవడంతో ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ కూడా అక్కడ ధర్నాను చేపట్టిన పరిస్థితులు నెలకొంది. దాదాపు ఖాతాదారుల నుంచి దాదాపు 2000 మందికి పైగా ఆ పోస్ట్ ఆఫీస్లో ఖాతాదారులు ఉన్నారు. వీరందరూ కూడా డబ్బులు అయితే గల్లంతైనట్లు తెలుస్తుంది. దాదాపు 30 లక్షలు రూపాయలు పోస్ట్ మాస్టర్ రాయప్రోలు ప్రసాద్ పక్కదారి పట్టించినట్లు తెలుస్తుంది. అయితే దాదాపు చుట్టుపక్కల గ్రామాలు అంటే పసలదీవితో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో వారందరూ కూడా దాదాపు 2000 పైగా ఖాతాదారులు ఆ పోస్ట్ ఆఫీస్లో ఉన్నారు. కాబట్టి మైక్ అనౌన్స్మెంట్ కూడా చేస్తున్నారు. ఎవరైతే ఖాతాదారులు ఉన్నారో వారందరూ కూడా పోస్ట్ ఆఫీస్కి వచ్చి తమ ఖాతాలను చెక్ చేసుకోవాలని ఉన్నతాధికారులు కూడా అక్కడ చెప్పడంతో ప్రతి ఒక్కరు కూడా పోస్ట్ ఆఫీస్కి అయితే చేరుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా పోస్ట్ మాస్టర్ రాయప్రోలు ప్రసాద్ ఈ విధంగా ఖాతాదారులకు సంబంధించిన డబ్బులను పక్కదారి పట్టించడంతో ప్రస్తుతం ఇది వివాదాస్పదంగా మారింది. అతడిపై ఎంక్వైరీ కూడా వేశారు. కాబట్టి ఈ ఎంక్వైరీలో ఎటువంటి విషయాలు వెలుగులోకి వస్తాయని తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే బాధితులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రూపాయి కూడబట్టి పోస్ట్ ఆఫీస్లో నగదు జమ చేసుకుంటే కనీసం ఆన్లైన్లో పొందుపరచకుండా పుస్తకాలు తన వద్దే ఉంచుకోవడం దారుణం అంటూ కూడా బాధితులు ఒప్పుతున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 30 లక్షల వరకు పోస్ట్ మాస్టర్ రాయప్రోలు ప్రసాద్ పక్కదారి పట్టించినట్లు తెలుస్తుంది. అయితే 30 లక్షలకు పైగా ఉంటుందా లేకపోతే 30 లక్షలేనని అయితే మాత్రం ఉన్నతాధికారుల విచారణలో తెలియాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా బాధితులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూలి పనులు చేసుకుని రూపాయి పోస్ట్ ఆఫీస్లో కూడబెట్టుకుంటుంటే ఏ విధంగా పక్కదారి పట్టిస్తారంటూ బాధితులందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఉన్నతాధికారుల విచారణలో ఎటువంటి విషయాలు వెలుగులోకి వస్తాయి, రాయప్రోలు ప్రసాద్ గతంలో కూడా ఏ విధంగానే చేశాడా అనే దానిపై కూడా వివరణ ఇవ్వనున్నారు. అయితే 20 ఏళ్ళుగా కూడా అదే పోస్ట్ ఆఫీస్లో ఆయన పోస్ట్ మాస్టర్గా పనిచేస్తున్నాడు. అయితే ఖాతాదారులు ఎవరైతే అమాయకులు ఉంటారో వారినే టార్గెట్గా చేసుకుని ఈ విధంగా డబ్బులు వారు జమ చేయడానికి వచ్చినప్పుడు ఆన్లైన్లో పొందుపరచకుండా కనీసం పాస్ పుస్తకాల్లో కూడా నమోదు చేయకుండా పుస్తకాలు కూడా బాధితులు ఖాతాదారులకు ఇవ్వకుండా చేయడం పట్ల ఇదంతా కూడా పక్కాగా ఆయన స్కెచ్ అని చెప్పవచ్చు. ఎవరైతే అమాయక ఖాతాదారులు ఉన్నారో అమాయకమైన గ్రామస్తులు ఉన్నారో వారి ఖాతాల్లో మాత్రమే డబ్బులు గల్లంతైనట్లయితే అయితే తెలుస్తుంది. దీనిపై విచారణ కూడా ఉన్నతాధికారులు చేస్తున్నారు. 30 లక్షల వరకు ఇప్పటివరకు ఆయన ఖాతాదారుల సొమ్మును పక్కదారి పట్టించినట్లే తెలుస్తుంది. మిగతా విషయాలు అయితే విచారణ అనంతరం పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన ఉన్నతాధికారులు అయితే మిగిలిన విషయాలు త్వరలో వెల్లడించున్నారు. ప్రస్తుతం పోస్ట్ మాస్టర్ అయితే పరారీలో ఉన్నాడు. వీడియో జిల్లా శేఖర్తో మనోజ్ టీవీ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. 5 సంవత్సరాలకి నాకు తెలిసినట్టు నిన్న బుక్ అడిగితే ఇచ్చాను. పొద్దున తీసి 35,000 బుక్ వేసి తీసి బుక్ ఒకటి ఉంది నాది. ఆ బుక్ లేదు. దాంట్లో బుక్ ఆ డబ్బులు కూడా ఉంటే పోనీ ఏదో ఒక తీసుకుంటాకైనా ఉంటాయి. అది కూడా లేకుండా చేసేసారు. సంవత్సరానికి కడుతున్నాను, తీసుకుంటున్నాను, అయిపోయి తీసుకుంటున్నాను. ఆ డబ్బులు మళ్ళీ బుక్లో వేసి దాచుకుంటున్నాను. అలాగే చేస్తున్నాను. మొత్తం తీసేశారు. కొద్దిగా బుక్ కట్టుకుని దాచుకున్నాను. అది ఏదో 5 సంవత్సరాలు కదా మనకి ఇలా పని ఉంటుందని ఆయన పెట్టిలో పెట్టాను. బుక్ అడిగితే నాకు తీసి ఏమి లేవు ఇందులో తీసేసుకున్నాడు. 50,000 చట్టం కట్టించారు. అంతే 85,000 ఒకటి ఏమని ఇచ్చారు కట్టుకొని ఇందులో వేసి తీసి బుక్లో 35,000. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.